ఇస్సాకుకి భార్య అయిన రెబ్కా ఎప్పుడు దొరికింది? దేవుని స్తోత్రం. ఆదికాండం 24 అధ్యాయము, ఆదికాండము 24 అధ్యాయము 63 చదువుకుందాం. చూడండి, చదువుతున్నారు. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఎప్పుడు? చూడండి, ఇస్సాకు ఎప్పుడు వెళ్ళాడు వాక్యం ధ్యానించడానికి? ఎప్పుడండి? సాయంకాలం. నేను కొంతమంది ఫోన్ చేసి, అమ్మ సాయంత్రం ప్రేయర్ అంటే, బ్రదర్ పొద్దున్న వెళ్ళాం బ్రదర్ పొద్దున్న వెళ్ళాం బ్రదర్, మళ్ళీ నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకు ఎప్పుడు వెళ్ళాడంటే వాక్యం ధ్యానించడానికి? సాయంకాల సమయం. చెప్పాలా? సాయంకాల సమయం. సాయంకాలం. పక్క వాళ్ళకి చెప్పండి, అన్న ఇస్సాకు సాయంకాలం వెళ్ళాడని చెప్పండి. పక్క వాళ్ళకి అయ్యే జోసఫ్ చెప్పండి, ఉదయం కాదన్నా సాయంకాలం. ఎప్పుడు వెళ్తా? సాయంకాలం. ఎవరు? ఇస్సాకు సాయంకాల సమయం. సాయంకాలము వాక్యం ధ్యానించుకుంటా. ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి. చెప్పాలి, పొలము. అప్పుడు పొలము, ఇప్పుడు దేవుని రాజ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ విత్తనాలు ఇచ్చినప్పుడు చెప్తాడు అనమాట, ఈ పొలములో విత్తనాలు విత్తినప్పుడు అదంతా దేనికి సాదృశ్యంగా చెప్పబడిందంటే దేవుడు రాజ్యానికి సాదృశ్యంగా చెప్పబడింది. ఇందాక స్టార్టింగ్ లో మాట చెప్పాను ఏంటి? వాక్యము ధ్యానిస్తుండగా నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది సడన్ గా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సడన్ గా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇస్సాకు మ్యారేజ్ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటికే దాదాపు ఎంత వచ్చిందంటే ఇస్సాకి వయసు 40 వచ్చింది. అంటే ఇక్కడ ఉండదు, కొంచెం ఇంకా ముందు చాప్టర్స్ వెనకాల చాప్టర్స్ ఇవన్నీ చదువుకుంటే నీకు అక్కడ టాలీ అవుతుంది. సో ఇస్సాకు ఎప్పటి నుంచి ఎవరి కోసం చూస్తున్నాడు? మంచి భార్య కావాలి. అంటే సంబంధాలు కాదు, మంచి భార్య రావాలి. ఎవరైనా చేసుకుంటారా? ఏమిస్తారమ్మా? చేసుకోరు. మంచి ఆత్మీయురాలైన భార్య కావాలని ఎదురు చూస్తూ ఆయన ఏం చేశాడు? ఆ మ్యాట్రిమోనీ, ఈ మ్యాట్రిమోనీ ఇవన్నీ ఎదిగాడా? ఏం చేశాడంటే, నాకు సరైన భార్య రావాలి, నాకు మంచి భార్య రావాలి అంటే ఎలా వస్తుందంటే, నేను వాక్యం ధ్యానించడానికి పొలం వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? ఇదేంటంటే, పెళ్లి సంబంధం కావాలంటే పెళ్లి కూతురు చూడడానికి వెళ్ళాలి. ఈయన వాక్యం ధ్యానించాడు, పొలం వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పొలము. చెప్పండి, ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడు? పొలము. దేనికి వెళ్తున్నాడు? వాక్య ధ్యానం. ఇప్పుడు ఇస్సాకు పొలం వచ్చాడు వాక్యం ధ్యానించడానికి కదా. ఏం జరిగింది చూడండి. సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింపు బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చి చూడను. హల్లెలూయా. ఏం వస్తారంట? వాక్యము ధ్యానించడానికి వెళ్ళినప్పుడు వాక్యం ధ్యానిద్దామని చూస్తూ ఉన్నాడు. మంచిగా ఒంటలు వస్తున్నాయి. ఎవరు వస్తారు? ఒంటెల మీద ఒక అమ్మ వస్తుంది. హల్లెలూయా. ఒంటెల మీద ఎవరు వస్తారు? ఒక అమ్మ వస్తుంది. ఒంటెలు చూస్తూ ఉన్నాడు. తర్వాత చూడండి ఏం జరిగిందో. ఎవరు అమ్మ? రిబ్కా. ఇప్పుడు చూడండి, పొలములో వాక్యము ధ్యానిస్తా ఉండగా కావలసిన భార్య పొలమే వచ్చేసింది. ఇప్పుడు అర్థమవుతుందండి ఎక్కడికి వచ్చింది? చెప్పండి. పొలములో పెళ్లి చూపులు. చెప్పండి. పొలములో పెళ్లి చూపులు. అయ్యా చెప్పాలా? పొలములో పెళ్లి చూపులు. అంతే కదా అక్కడ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే,
ఇస్సాకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి భార్య తనకు కావలసినటువంటి ఫలము ఎప్పుడు వచ్చిందంటే బైబిల్ తీసుకుని ఆయన పొలంలో బైబిల్ ఉన్నప్పుడు బైబిల్ లేదు. ఇస్సాకు చేతిలో బైబిల్ లేదండి. మరి ఏం ధ్యానిస్తున్నాడు ఇస్సాకు బైబిల్ లేకపోతే? తండ్రి చెప్పాడు మన దేవుడు ఎంత గొప్పవాడో, తన దేవుడు ఎంత ఆశ్చర్య కార్యములు చేయవాడో, తన దేవుడు అద్భుత కార్యాలు చేయవాడో, తన దేవుడి యొక్క గొప్పతనాన్ని తన తండ్రి అయిన అబ్రహాము చెప్పాడు. తన తండ్రి చెప్పినటువంటి ఆ మాటలు, ఆ వాక్యాన్ని ధ్యానించడానికి పాల్గొడుతున్నాడు. కానీ మన చేతిలో బైబిల్ ఉంది. ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉంది. పాత నిబంధన గ్రంథం ఉంది, కొత్త నిబంధన గ్రంథం ఉంది. యేసు ప్రభువు తన నోటితో పలికిన అనేక మాటలు దీంట్లో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా రాయించాడు. హల్లెలూయా. చేతిలో బైబిల్ లేనటువంటి ఇస్సాకు పొలంలో ధ్యానిస్తున్నప్పుడే సడన్ గా అక్కడ అద్భుతం జరిగింది. మరి నీవు నేను మనం ధ్యానిస్తే హల్లెలూయా హల్లెలూయా. అక్కడ కూర్చున్నాడు. ఎక్స్పెక్ట్ చేశాడు భార్య వస్తుంది, ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఎవరు వచ్చారంట? ఇస్సాకు. చెప్పండి. వాక్యం ధ్యానిస్తుండగా నేను దేని గురించి అయితే వెతుకుతానో అది నాకు దొరుకుతుంది. ఎక్కడో వెతకని అవసరం లేదండి. ఎక్కడో వెతకని అవసరం లేదు. ఎక్కడ వెతికాడా? ఓన్లీ జస్ట్ పొలంలో ఏం చేశాడంట? వాక్యాన్ని ధ్యానిస్తుండగా తనకు కావలసినటువంటి భార్య వెతుక్కుంటూ పొలమే వచ్చేసింది. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యము ధ్యానిస్తా ఉండగా, నువ్వు ఎక్కడ ఉండి వాక్యము ధ్యానిస్తావో అక్కడికే నీకు కావలసిన ఐటమ్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ధ్యానములో అంత పవర్ఫుల్ ఉంది. తర్వాత చూద్దాం. రెబ్కా కళ్ళెత్తి ఇస్సాకును చూసి ఒంటరి మీద దిగి మనల్ని ఎదుర్కొంటూ పొలంలో నడుచున్న మనుషుడు ఎవరని దాసునడు. ఇతడు నా యజమాని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. దేవుని స్తోత్రం. అయితే ఇస్సాకు చాలా బాధలో దుఃఖంలో ఉండగా ఎవరు వచ్చారంటే రెబ్కా వచ్చింది. హల్లెలూయా. రెబ్కా ఎవరు వచ్చిందంట? చెప్పను. వాక్యము ధ్యానిస్తూ ఉండగా. ఎప్పుడు వచ్చింది? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా. ఇవేం చేయాలి తెలుసా? వాక్యము ధ్యానిస్తూ ఉండగా నువ్వు కూడా కళ్ళెత్తలా చూడాలి. ఇస్సాకు ఏం చేశాడు? కళ్ళెత్తి చూశాడు. చూసినప్పుడు ఎవరు వచ్చారు? అలాగే నీవు కూడా నీకేదైతే సమస్య ఉందో దాని నిమిత్తము నువ్వు వాక్యము ధ్యానము చేస్తున్నప్పుడు నువ్వు ఆ సమస్య దగ్గరికి నువ్వు పోనవసరం లేదు. ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తుంది, పరిష్కారం అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే ఈ వాక్య ధ్యానంలో ఇంకొక 3 విషయాలు ఉన్నాయి. మనం చెప్పుకుని ముగించుకుందాం. 119 కీర్తన 97వ వచనం. 119 కీర్తన 97వ వచనం. అంటే వాక్యం ధ్యానించడం వల్ల ఎటువంటి మార్పులు మన జీవితంలో వస్తాయో. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. అయితే ఇక్కడ భక్తులు ఏమన్నాడు చూడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని
వాక్యాన్ని ధ్యానించుచున్నాను. ఏం చేస్తున్నాడా? దినమెల్లా వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. అయితే అలా ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శక్తులను మించిన జ్ఞానము నాకు కలుగజేయుచున్నవి. అంటే వాక్యము ధ్యానిస్తున్నప్పుడంట ఏం జరుగుతుందంటే నీ శత్రువుకి మించిన జ్ఞానాన్ని పొందుకుంటావు. చదవండి 119 చదవండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. అంటే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీ అపోజిషన్ కన్నా నీ నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. శత్రువులకు మించిన జ్ఞానం. చాలా మంది ఏం చేస్తారంటే జ్ఞానం కొరకు జీకే బుక్స్ ఉంటాయి. ఏ బుక్స్ ఉంటాయి కదా? జనరల్ నాలెడ్జ్ బుక్స్. సో ఆ జనరల్ నాలెడ్జ్ బుక్స్ తెగ చదువుతూ ఉంటారు. అంటే లోకానుసారంగా చదవాలి కాబట్టి తప్పదు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉంది? శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలగజేయుచున్నది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారండి, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఎగ్జామ్స్ మనం యూపీఎస్సి సంథింగ్ వేరే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ కన్నా నీకు ఎక్కువ జ్ఞానం కావాలి. అవునా కదా? తక్కువ జ్ఞానం ఉంటే వర్కౌట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రిలిమ్స్ కానీ యూపీఎస్సీ కానీ ఇంకేమున్నాయి, మెయిన్స్ కానీ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేపర్స్ అన్ని ఎలా కనపడతాయి అంటే అది మనకి పెద్ద శక్తుల్లో కనపడుతుంది. అవునా కదా? బాగా ప్రిపేర్ అయ్యావు, బాగా పగలు రాత్రి స్టడీ కాదు, మొత్తం బాగా ప్రిపేర్ అయ్యావు. అక్కడికి వెళ్ళాక సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, అది నీకు పెద్ద శత్రువులో కనపడుతుంది. ఎలా కనపడుతుంది? అవునా కదమ్మా? ఎలా కనపడుతుంది? శత్రువులా కనపడుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్య ధ్యానము నాకు ఏమి కలగజేసిందంటే నా శత్రువు కన్నా అధికమైన జ్ఞానము నాకు కలగజేసింది. సో ఎప్పుడైతే నువ్వు వాక్య ధ్యానముతో ఫుల్ లోడ్ అయిపోయావు, AK-47 గల్లా ఏమైపోయావు? ఫుల్ లోడ్ అయిపోయావు. దేంతోటి? వాక్య ధ్యానంతో ఫుల్ లోడ్ అయిపోయావు. నువ్వు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి పేపర్ తీసుకుంటే అన్ని ఈజీ పటా నీకు ఎందుకు వస్తుందంటే స్పిరిట్ లో నుంచి నీకు ఆటోమేటిక్గా రెవల్యూషన్స్ వచ్చేస్తాయి. దీనికి ఇలాగా ఇది ఆటోమేటిక్ రాసేస్తాయి. కానీ ప్రాబ్లం ఏమంటే మనం ఓన్లీ స్టడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేస్తాం. అది పెట్టొద్దా? 100% పెట్టాలి, స్టడీ పెట్టాలి. అట్ ద సేమ్ టైం బైబిల్ చదివిస్తూ ఉంది, నీ ముందు ఎటువంటిది ఉన్నప్పటికీ కూడా నువ్వు నా వాక్య ధ్యానము చేసి నా వాక్య ధ్యానము ద్వారా నువ్వు ముందుకెళ్ళినట్లయితే దానికన్నా ఎక్కువ జ్ఞానం నీకు ఇస్తాను. నీకు తెలీదు, ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. అర్థమవుతుంది? మీకు ఈజీగా చెప్తే ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి పెద్ద సమస్య ఉంటుంది, అది మనకు అర్థం కాదు. మొత్తం హాల్లో కరెంట్ అంతా పోతుంది, ఎవరికి అర్థం కాదు. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతాడు. ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్ వస్తే ఏం చెప్తాడు? అరే దేనికని ఇంత పని అవుతారని, అక్కడ ఎక్కడో పోతుంది, ఇట్లా పెట్టేస్తాడు, మొత్తం కరెంట్ వచ్చేస్తాడు. ఎందుకని? వీళ్ళందరికన్నా ఎక్కువ జ్ఞానము ఆ క్యాండిడేట్కి ఉంది కాబట్టి. అలాగే నీ ముందు ఎవరైతే ఉన్నారో, ఏ శత్రువు అయితే ఉందో
దానికన్నా నీకు ఎక్కువ జ్ఞానము వచనం నీకు ఇస్తుంది. ఇంతకుముందు నేను చాలా అమాయకుడు ఉండేవాడిని, చాలా అంటే చాలా. ఎప్పుడైతే వాక్య ధ్యానం చేసి 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 ఉన్నానో, ఒక 10 నిమిషాలు కూర్చుంటే మొత్తం స్కాన్ అయిపోతున్నాను, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. కానీ చెప్పండి, అర్థమవుతుందా? మా అమ్మగారు చెప్పలేదు, ఫోన్లో మాట్లాడితేనే చెప్పేస్తా. అరే నువ్వు అక్కడ నీకు ఎలా తెలుసురా అంటారు. మనిషి చూడకపోయినా మాట్లాడుతుంటే స్కాన్ అయిపోతుంది. అన్నీ చూసినట్టు చెప్తాడు ఏంటంటారు, అవునే కదా? అన్నీ చూసినట్టు చెప్తాడు. చూస్తాం ఎక్కడ? స్పిరిట్లో చూస్తాం. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, వాక్య ధ్యానం మాత్రము ఎడతెగక వాక్య ధ్యానం చేస్తా ఉన్నావు అనుకో, నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఏం అడగ అవసరం లేదు. నువ్వు ఇట్లా కూర్చుని 10 నిమిషాలు మాట్లాడితే దేవుడు మొత్తం రివీల్ చేస్తాడు. 100% పెద్దది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది, నీ శత్రువు కన్నా నీకు అధికమైన జ్ఞానము నేను ఇస్తాను. ఇంకో 2 నిమిషాలు చూడండి, 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. శాసనములని కూడా వాక్యం, అవును. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. అంటే వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఏం జరుగుతుందా? బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించి 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 ఉంటావో, నీ ముందు పాస్టర్ కూర్చున్నా, రెవరెండ్ కూర్చున్నా, బిషప్ కూర్చున్నా, వాళ్ళకన్నా ఎక్కువ ప్రత్యక్షత నీ నోట్లోకి వస్తాయి. హల్లెలూయా. వాళ్ళు ఆశ్చర్యపోతారు, బ్రదర్ ఇన్నిసార్లు బైబిల్ చదివాం కానీ మాకెప్పుడు అర్థం కాలేదు బ్రదర్, దేవుడు నీ ద్వారా మాతో మాట్లాడాడు. బోధకులందరికంటే విశేషమైన జ్ఞానం. అసలు బాధకులే పెద్ద ఇదిగా ఉంటారు. మాకు అన్ని తెలిసి 10 సార్లు చదివాము, 15 సార్లు చదివాము బైబిల్, అవును కదా? కానీ వాక్య ధ్యానం అంట ఆ బాధకుల అందరికంటే నీకు విశేషమైన జ్ఞానము నీకు ఇస్తాడు. అంటే ఎప్పుడైతే వాక్య ధ్యానం చేస్తుంటావో, నీ ముందు కూర్చుని ఎవ్వరు కూడా నీతో డైరెక్ట్గా మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళకంటే నీకు ఎక్కువగా విశేషమైన జ్ఞానము వస్తుంది. యేసు ప్రభువు వారు కూడా ఆ కాలంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారితో ఎవరు మాట్లాడలేకపోయారు. ఒక్క మాట, వాళ్ళు 100 మాట చెప్తే ఒక్క మాట సంప్రదాయం చెప్పేవాడు, అవును కదా? ఎందుకు? ఆయనకి విశేషమైన జ్ఞానం. ఆ జ్ఞానం మనకి ఎలా వస్తుందంటే ఓన్లీ వాక్యమును ధ్యానించడం ద్వారా. 3వదిగా మనం చూసినట్లయితే చూడండి, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. తర్వాత నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇక్కడ 3 పాయింట్లు మనం గమనించాం. 1, వాక్యము ధ్యానించడం ద్వారా శత్రువులందరికంటే విశేష జ్ఞానము. వాక్యం ధ్యానించడం ద్వారా బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము. వాక్యము ధ్యానించడం ద్వారా వృద్ధులందరికంటే ఎక్కువ జ్ఞానం. వృద్ధులంటే తలపండి పెరుగుదలు మా తెలుగు ఉండదు, అవును కదా? చిన్నప్పటి నుంచి డక్క మొక్క అని చెప్పేవాళ్ళమయ్యా, ఎప్పుడో చూసేవాళ్ళు రా, అవునా కదా? కానీ తల పండిపోయిన ముసలివాడి కన్నా నీకు ఇంకా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకు? ఆయన తల పండిపోయిందేమో, కానీ నువ్వు వాక్యంలో పండిపోయావు. చెప్పండి, ఆయన తల పండిపోయిందేమో, నువ్వు మాత్రం దేంట్లో పండిపోయావు?
నీకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకు ఈ మెసేజ్ నాకు ఇచ్చాడు సంథింగ్, ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరైతే వచ్చారో ఇది దేవుడు ఈరోజు స్పష్టంగా అందరితో మాట్లాడిన మాట. ఈ రోజు నుంచి మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కొన్ని వచనాలు బైబిల్లో తీసుకుని ధ్యానించండి. వాక్యము ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే 100% చూసాం కదా, శత్రువులు అందరూ కూడా దూరం అయిపోతారు. అంతేకాదు శత్రువులు పెంచిన జ్ఞానం వస్తుంది, బాధకులు అందరికంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది, వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది. అంతేకాదు ఇస్సాకు పొలములో ధ్యానిస్తుండగానే ఎవరు వచ్చారు? రిబ్కా. అంటే నువ్వు ధ్యానిస్తుండగా నీ నోట్లో, నీ హృదయంలో, నీ స్పిరిట్లో నువ్వు వాక్యము ధ్యానిస్తుండగా జరగాల్సిన అన్ని జరిగిపోతాయి. అది చాలా 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 ప్రాముఖ్యమే. మనం ఏం చేస్తామంటే సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు వేరే ఆలోచనలు మనకి ఆ ఆలోచన ఈ ఆలోచన ఏదేదో ఆలోచన వస్తాయి. కానీ అవన్నీ మనము మైండ్లో పెట్టుకోకుండా కొన్ని వాక్యాలు నీ లోపల డిపాజిట్ అయిపోయి ఉండాలి. ఎలా డిపాజిట్ అయిపోయాయంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్కి, నువ్వు ఉన్నటువంటి పొజిషన్కి వాటికి సంబంధించినటువంటి కొన్ని వాక్యాలు ఏమవ్వాలంటే నీ హృదయంలో అవి డిపాజిట్ అయిపోవాలి. అంటే మనం బయాట్ అంటాం కదా, అట్లాగా వాటిని మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని రిపీటెడ్గా మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, ప్రత్యక్షతలు తప్పకుండా మన జీవితంలో ప్రత్యక్షపరచబడతాయి. మన కళ్ళ ముందు మనము చూస్తాం. ఇదే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం ఒకటి చదువుకుందాం. ఇదొక్క చదువు ప్రార్థన చేసుకున్నాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం దానించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వార నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు, ఇది ఆల్రెడీ బైబిల్ స్టడీలో చెప్తున్న పిల్లలు కూడా చెప్తారు. అవును కదా, సండే స్కూల్లో. కానీ సండే స్కూల్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది, కథగా అయిపోతాం. ఈ వర్షం అసలు పట్టించుకోమా. ఇక్కడ ఈ వాక్యం చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఈ ప్రపంచంలో అందరూ ఎండిపోవచ్చు, కానీ నువ్వంట ఫలిస్తావంట. ఈ లోకంలో ఎవ్వరికి వాటర్ లేకపోయినా నీకు వాటర్ ఉందా లేదా? వాటర్ ఉందా? నీకు ఉందా వాటర్? ఏది? బైబిలే. అర్థమైందా? ఇక్కడ చెప్పింది నీరంటే నీళ్ళు కాదు. నీరు వాక్యానికి సాదృశ్యముగా చెప్పబడింది. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళంట అంతిమంగా చెప్తున్నాడు, అతడు చేయనది అంతయు సఫలమగు. అంటే నువ్వు వాక్యము ధ్యానిస్తా ఉంటే నువ్వు ఏది చేసినా అది ఫలిస్తావు. హల్లెలూయా. అతడు చేయనంతయు సఫలమగును. నువ్వేదైనా పని మీద వెళ్తున్నావా, ఎగ్జామ్కి వెళ్తున్నావా, జాబ్ టైం మీద వెళ్తున్నావా, సంథింగ్ ఇంకో పని మీద వెళ్తున్నావా, ఏ పని మీద వెళ్ళినా వాక్యాన్ని నువ్వు ధ్యానించుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ పని జరిగిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యము రాయబడి ఉంది. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు పెట్టారు. ఇది మొదలుకొని దేవుడు మనం చేయమంటున్న మాట ఏంటంటే మనం వాక్య ధ్యానము చేయాలి. ఏం చేయాలండి? వాక్య ధ్యానం. ఎప్పుడు చేయాలి? అనుకున్నాం. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, ఇంకా మంచం మీద
కదా. ఒకవేళ ఇంకా ఈజీ చెప్తాను. అబ్రహాం చెప్పాడు కదా, నక్షత్రాలు చూడమని. అదే రీతిగా నువ్వు ఏం చేయాలంటే, నువ్వు పడుకుంటావు కదా, నువ్వు పడుకున్నప్పుడు నీ కళ్ళ ముందే కనపడేలాగా ఆ దేవుడు చేసే వాగ్దానము నీ కళ్ళ ముందే కనపడేలా పెట్టుకోవాలి. అంటే నువ్వు నైట్ పడుకున్నప్పుడు ఆ వాగ్దానం చూడాలా, మళ్ళా మార్నింగ్